హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అయితే చెప్తున్నానండి. వంట గురించి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంతేనా అనేటట్టుగా చేసుకోవచ్చండి. టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సినవి అయితే టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఒక అర టీ స్పూన్ పసుపు, ఓకే అండి, 1 టీ స్పూను కారం వేసుకోవాలండి. ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకుందాం. ఓకే అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు టమాటాలను బాగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఓకే అండి, ఈలోపు ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకున్నాం కదండి, 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి చింతపండు రసము. ఓకే అండి, ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయండి. పైన ఆవిరి తీసేసి మూత తీసేద్దాం. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో. ఓకే అండి, ఇప్పుడు దీనికి స్పూన్తో కానివ్వండి, మనం పప్పు ఎనుపుకునే పప్పు గుత్తితో కానివ్వండి, మెత్తగా ప్రెస్ చేసినట్టు అనుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకే అండి, చూడండి బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు రసం వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడైతే వాటర్ అయితే కలుపుతున్నానండి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొద్దిగా వేసానండి. ఆల్రెడీ మనము ముందు వేసాం కదా ఎక్కువ, అందుకని కొద్దిగా వేసానండి. ఓకే అండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, 4 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఓకే అండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఎనుపుకున్న రసం కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అందులోకి తాలింపు వేసుకొని బాగా తెరిలే వరకు రసాన్ని కాగబెట్టుకోవాలండి. పైకి కిందకి బాగా తెరిలితే అప్పుడు రసం రెడీ అయిపోయినట్టేనండి. చూడండి అసలు ఇంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే అండి, రసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.